వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మలన్న ఫ్రమ్ దేవరకొండ. ఇవాళ కూడా దేవరకొండలోనే ఉన్నాం. ఈ ప్రత్యక్ష ప్రసారం క్యూ న్యూస్ హెచ్డి, ఆ తర్వాత రాజ్ న్యూస్లో మీరు ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు. మరి కాసేపట్లో 8:30కి తొలి వెలుగులో కూడా ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. ఇక మార్నింగ్ న్యూస్ విశేషాల కంటే ముందు నిన్న మనం డిండి, ఆ తర్వాత చెండూరు, చందంపల్లి, ఆ తర్వాత చందంపేట దేవరకొండలో మన కార్యక్రమాలు ముగించుకున్నాం. ఆ తర్వాత ఇవాళ నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా, ఆ తర్వాత ఇంకో కొన్ని ప్రాంతాల్లో పర్యటించబోతా ఉన్నాం. ఆ లిస్ట్ రాసి చదవాలి. సో ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే, ఉద్యోగాలు అడగం అన్నయ్య ఇస్తాం, ఉద్యోగాలు అడగం అన్నయ్య ఇస్తాం. తెలుగు రాష్ట్రాల్లో నవయువ పారిశ్రామికులు వైవిధ్య ఆలోచనతో ధైర్యంగా ముందడుగు, ఆటంకాలను అధిగమిస్తూ విజయపదంలోకి. అగో ఉద్యోగాలేమో ఇక్కడ జనం అడుగుతూ ఉంటే మేము అడగం ఉద్యోగాలని వార్త రాసుకొచ్చిండు ఈనాడు. ఆయన ఈ గిట తయారైపోయి తమాం ఇజ్జత్ తక్కువ అయిపోయింది ఈనాడు పత్రికకు. చెలికత్తెకి చెల్లి అయిపోయింది ఈనాడు దినపత్రిక. మొత్తం తెలంగాణలో యువత ఎవరు ఉద్యోగాలు అడుగుతలేరట. నా దగ్గర రోజుకు 1000 మంది వచ్చిపోతారు, అన్న ఏమన్నా ఉద్యోగం ఉంటే చూడన్నా అని. కాళేశ్వరం తాజా అంచనా 1,15,000 కోట్లు. ఈడ 1.15 కోట్లని రాస్తే పెద్దగా కనిపిస్తుందిగా అంకే. అందుకే ఇది తెలుగులో రాసింది 15,000 కోట్లే అని చదువుకోవాలన్నట్టు ఇప్పుడు మనం. ఈనాడు ఆయన చూడిగా ఎంత భయమో. 3 రోజుల్లో పూర్తి కానున్న డిపిఆర్ కసరత్తు, ఆపై కేంద్ర జల సంఘానికి పంపనున్న నీటిపారుదల శాఖ. ఇక పంపకపోతే నీదే బాధ్యత రా రామోజీరావు గారు. ఇక 3వ టీఎంసీ ముచ్చటేసిండు. ఇది వాస్తవానికి అక్కడ తమ్మిడేటి దగ్గర కడితే ఎంత తక్కువ అయింది, 30-35 కోట్లతో నడిచిపోయే ప్రాజెక్టు 1,15,000 కోట్లకు తెచ్చిండు. ఈ పాపమంతా ఈ పత్రికలదే. ఈ దొంగలంతా చక్కగా రాస్తే ఈ బాధనే ఉండకపోయేది. ప్రజలకు వాస్తవాలు తెలిసేటి. ఈయన ఏడనా రామోజీ ఫిలిం సిటీల భూములను గెలుపుతాడో అని ఈయన భయము. ఈయన భయం అంతా జనానికి ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. 5వ తరగతి వరకు బడులుండవు, విద్యాశాఖ ప్రాథమిక నిర్ణయం. ఈసారికి ప్రాథమిక పాఠశాలలు తెరుచుకోనట్లే. వచ్చే విద్యా సంవత్సరంలో వారిని పై తరగతులకు పంపే అవకాశం. సరే, ఇప్పుడు రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం 1 నుంచి 5వ తరగతుల బడులు తెరవరాదని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసిందట. అంటే ఈసారికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తెరిచే అవకాశం లేనట్లే. ప్రైవేటు పాఠశాలల్లోనూ ఆ తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని తెలుస్తుంది. కరోనా టీకా ఇంకా అందుబాటులోకి రాకపోవడం, కొత్త స్ట్రెయిన్ భయం తదితర కారణాలతో తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లల్ని బడులకు పంపించే పరిస్థితి ఉండకపోవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పాఠశాలలు తెరిచిన పిల్లల భౌతిక దూరం పాటించే పరిస్థితి ఉండదని, ఒకవేళ వారు కోవిడ్ బారిన పడితే తల్లిదండ్రులు ఇళ్లలోని వృద్ధులకు ప్రమాదం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారట. సో మొత్తానికి 1 నుంచి 5వ తరగతి వరకు ఇక బడి లేనట్టే. సంక్రాంతి తర్వాతే ఇంటర్ డిగ్రీ కళాశాలలు. 9-10 ఇంటర్ తరగతి బోధన తొలుత డిసెంబర్ 1 నుంచి ప్రారంభించాలనుకున్నా అమలు కాలేదు. సంక్రాంతి సెలవుల తర్వాత 9-10 తరగతులకు బడులు తెరిచి ప్రత్యక్ష పాఠాలు అందించాలన్నది తాజాగా ప్రభుత్వ ప్రణాళిక. ఇంటర్ డిగ్రీ తరగతులను జనవరి 2వ తేదీ నుంచి మొదలు పెట్టాలని ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం నుంచి ఆమోదం రాలేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్లో కొత్త స్ట్రెయిన్ వెలుగు చూసిన నేపథ్యంలో జనవరి మొదటి వారంలో ఇంటర్ డిగ్రీ కళాశాలల పునఃప్రారంభం ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారట. ఆయన అభిప్రాయం ఈయన అభిప్రాయం తెచ్చి ఇడేస్తాడు ఈయన. మరో దేశంలో మహమ్మారి. బ్రిటన్లో ఇంకో కొత్త రకం వైరస్. దక్షిణాఫ్రికాలో ఉత్పరివర్తనం, ప్రయాణికుల ద్వారా లండన్కు చేరిక. ఇప్పటికే 2 గుర్తింపు అంటూ 11వ పేజీలో ఆ వార్త. నిమ్స్లో జన్యు విశ్లేషణ కేంద్రం. నెల రోజుల్లో బ్రిటన్ నుంచి 3,000 మంది రాక. జిహెచ్ఎంసీలో 800 మంది ఉన్నట్లు సమాచారం. పాజిటివ్గా తేలితే 2 నమూనాలు సీసీఎంబీ కట. 3వ పేజీలో ఆ వార్తనేసింది. అబ్బా ఏం వార్తలో ఇవి, ఏం కథలో. ఈనాడు పేపరు ఇంత దిగజారిపోతుంది అనుకోలే జీవితంలో కూడా. ఈనాడు పేపర్ ఇంత దిగజారిపోయి అసలు ఎక్కడన్నా ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటాయా? ఇగో పారిశ్రామిక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి, వచ్చే బడ్జెట్లో 4,070 కోట్లు కేటాయించి సహకరించండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు మంత్రి కేటీఆర్ లేఖ. ఔషధ నగరి, జైరాబాద్ నిమ్స్, పారిశ్రామిక కారిడార్లు, ఎన్డీసీల ప్రస్తావనట. ఈయన ఉత్తరం రాస్తే, ఇక చూడు, లేఖ ఉత్తరం రాస్తే సింగిల్ కాలంలో రాయొచ్చు, కేంద్ర మంత్రికి లేఖ అని. ఇంత పెద్ద వార్త కొలతలు పెట్టి కొలుసుకొని ఇవన్నీ
తన పత్రికను గింత దిగజారి అమ్ముకుంటున్నాడు ఎందుకో అర్థం కాదు. మళ్ళీ ప్రతిపక్షాలకు ఏమైనా స్పేస్ ఇస్తాడు ఆయన అంటే ఏమి ఇడిగా లోపల పేజీలలో. ఈనాడు దినపత్రిక ఎంత దిగజారిపోతుందో చూడు, దినదినం దిగజారుతూ ఉంది. ఈ పారిశ్రామిక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి, సరిగ్గా వాళ్ళు ఇచ్చే టైంకి ఈయన లేఖ రాస్తూ ఉంటాడు. వాళ్ళు కేంద్రం ఎప్పుడైతే ఇద్దామని అనుకుంటుందో ఆ టైంకి ఈయన లేఖ రాస్తాడు. కేటీఆర్ లేఖ వల్ల నిధులు వచ్చినాయి. మళ్ళీ డ్రామా, ఈ డ్రామా బ్యాచ్ ఇదంతా. మహిళపై యాసిడ్ దాడి, జగిత్యాల జిల్లాలో ఘటన, గుర్తు తెలియని వ్యక్తి ఘాతుకం, చికిత్స పొందుతున్న బాధితురాలు పరిస్థితి విషమం. మహిళపై యాసిడ్ దాడి జరిగిందట. ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా ఉపకార వేతనాలు. డిటిహెచ్ రంగంలో 100% విదేశీ పెట్టుబడులు, మీడియా ఫిల్మ్ యూనిట్లు ఎన్ఎఫ్డిసిలో విలీనం, కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలట. ఇక ఎస్సీ విద్యార్థుల ఖాతాలోకి నేరుగా స్కాలర్షిప్లు వేయబోతూ ఉన్నారట కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలు. ఇక చలి వణికిస్తోంది, ముసుగే రక్షిస్తోంది. చలి తీవ్రతను చెప్పడానికి ఈ చిత్రం ఒక్కటి చాలు. ఆదిలాబాద్ జిల్లా అంకోలి గ్రామం నుంచి బుధవారం తెల్లవారుజామున పాల కేంద్రంలో పాలు పోయడానికి ఓ యువకుడు ఇలా తయారై వెళ్ళాడట. మొత్తం కప్పుకొని వెళ్ళాడు. నాకు కూడా ఇవన్నీ బలుగుతూ ఉన్నాయి చలికి. నిర్మాణాత్మక ప్రతిపాదనతో వస్తేనే చర్చలు, చట్టాలను రద్దు చేయాల్సిందే రైతు సంఘాల స్పష్టీకరణ. రేపు 6 రాష్ట్రాల రైతులతో ప్రధాని సంభాషణ అంటూ 11వ పేజీలో. అకెరకు వచ్చేదేమో గితగిత్తత రాస్తాడు. ఈ అకెర రాని దిక్కుమాలిన వార్తలేమో ఇంత పెద్దగా రాస్తాడు ఈయన. ఈ ఏం లేదు, ఇక ఈ గంగెడ్ల ఆయన పీక పట్టుకొని పోయినట్టు కేసీఆర్ ఇంటి ముంగట ఇక ఈయన రామోజీరావు పీక పట్టుకొని ఊదుడే ఇక గంతే. దా భజన అని. తెలియని వారితో కేవైసీ పంచుకోవద్దు, ఇది అందరికీ ఎరికే. భద్రతా బాధ్యత, కలెక్టర్ చైర్మన్గా, ఎస్పీ వైస్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు, రహదారి ప్రమాదాలపై అధ్యయనం అంటూ ఒక వార్త. ఎగింతే ఈనాడులో ఎవరికి అక్కడికి వచ్చే వార్తలు ఉండదు. ఇది కేటీఆర్ను మెప్పిస్తందుకు, ఇది వాళ్ళ అయ్యను మెప్పిస్తందుకు, ఇదేమో మొత్తం సర్కారును మెప్పిస్తందుకు. ఇక ఇది ఎవరికి అక్కడికి వస్తుంది, ఇది ఎవరికి అక్కర రాదు. అన్నీ ఉద్యమ వార్తలు ఇలా ఈనాడులో. ఈనాడు పేపర్ కూడా జర పలసగా అయిపోయింది, అప్పుడంత స్టాండర్డ్ లేదు. ఇక చలి ఎక్కువైందని నా బట్టలన్నీ తను కప్పుకున్నాడట. అగో ఎద్దు అంటుంది, చలి ఎక్కువైందని పీకుదేట ఆయన గంగెద్దు బట్టలని కప్పుకున్నాడట. ఎక్కువైనా చలి చాలా అద్భుతంగా ఉంది. కార్టూన్ మాత్రం ఈనాడులో సూపర్. ఇవాళ ఇక తతిమదంత ఉత్తదే. ఇక దినదినం దిగజారిపోతున్న ఈనాడుకు ఏమైనా సూచనలు సలహాలు ఇచ్చేది ఉంటే ప్రజలారా ఇయ్యిరి. అసలు కేసీఆర్ వానల దడిస్తే రామోజీరావు గోలేసుకుంటాడు. వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక వ్యాక్సిన్ వచ్చినా ఇప్పుడే వేసుకోం, దేశంలో 69% మంది అభిప్రాయం ఇది. టీకా ఎఫిషియన్సీ, సైడ్ ఎఫెక్ట్స్పై అనుమానం, లోకల్ సర్కిల్ సంస్థ సర్వేలో వెల్లడి. జీఓక్యూఐఐ సర్వేలో 53% మంది నో ఇంట్రెస్ట్ అట. ఎందుకు వద్దంటున్నారు? దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు 60% మేర కేసులు తగ్గాయి. త్వరలో ప్రతిరోజు 20,000 కేసులకే పరిమితమయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇలా కేసులు తగ్గుతుండటంతో వ్యాక్సిన్పై జనం ఇంట్రెస్ట్ చూపించడం లేదని లోకల్ సర్కిల్ సంస్థ సర్వేలో తేలింది. ఇండియన్స్లో హెడ్ ఇమ్యూనిటీ వచ్చినట్టు చాలామంది భావిస్తున్నారని అది కూడా ఒక కారణమని సంస్థ పేర్కొంది. వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చని అనుమానం కూడా జనంలో ఉందని తెలుస్తుందట. కొత్త టీకా కాబట్టి ఇక భయపడుతున్నారు అనుకోరాదు. మన దేశంలో కరోనా వ్యాక్సిన్ వచ్చినా ఇప్పుడే వేసుకోబోమని చాలామంది అంటున్నారు. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 69% మంది వెంటనే వ్యాక్సిన్ వేసుకోబోమని చెప్పారు. 31% మంది మాత్రమే ఓకే అన్నారు. జీఓక్యూఐఐ అనే సంస్థ నిర్వహించిన సర్వేలోనూ దాదాపు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా సర్వే చేసిరా లేకపోతే డోసులు తక్కువ వచ్చినాయని ఈ కథ నా సర్వే లేదు. కానీ మొత్తానికైతే పబ్లిక్ మరి తగ్గిన తర్వాత వేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉండదు. ఇంకొకటి ఏంటంటే కొత్త మందు కాబట్టి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, ఆయనతో మన మీద ప్రయోగం చేస్తారా ఏందని ఒక భయం కూడా ఉండొచ్చు. కరోనా వ్యాక్సిన్ వేసుకోవడంపై లోకల్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వరుసగా సర్వే చేస్తూ వచ్చిందట. కరోనా టీకా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ద్వారా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. టీకా వస్తే మీరు వేయించుకుంటారనే ప్రశ్న అక్టోబర్ 15 నుంచి 20 మధ్య జరిపిన సర్వేలో వేసిరట. ఇది సో కోవిషీల్డ్ వచ్చే వారమే కరోనా టీకా కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం. 28 లేదా 29 పర్మిషన్ ఇవ్వనున్న బ్రిటన్. అంతకుముందే మన దేశంలో పర్మిషన్ వస్తే ఆ టీకాకు లైన్ క్లియర్ చేసిన ఫస్ట్ దేశంగా ఇండియా. కేంద్ర ప్రభుత్వం అడిగిన డేటాను సిరం ఇచ్చిందన్న అధికారులు. టీకాపై బ్రిటన్ రెగ్యులేటరీ అసెస్మెంట్ను పరిశీలిస్తోందని వెల్లడి. 5 కోట్ల నుంచి 6 కోట్ల డోసులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి సిరం చెప్తా ఉన్నది. కోవిషీల్డ్ అట వచ్చే వారమే వస్తూ ఉందట.
ఇగో రామోజీరావు ఇగో గివి వార్తలు, జనానికి ఏం అక్కిరా ఇవి, ఈరోజు ఏం కావాలి, కరోనా ఏంది, ఎట్లా బతకాలి, ఇగో గివి వార్తలు. రాష్ట్ర సర్కార్ ఐటీలో ఫెయిల్, సాఫ్ట్వేర్ల తయారులో వరుస తప్పిదాలు, నాడు స్టూడెంట్లతో నేడు రైతులతో చెడగాటం, వివాదాస్పదంగా ధరణి పోర్టల్ స్కామ్లతో లింకులున్న కంపెనీకి బాధ్యతలు, 150 కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం సున్నా. ఏటే పోసినట్టే అయింది. చెప్పలే ధరణికి 150 కోట్లు ఈ దొంగలు. ఇవి రాయడు ఈయన రామోజీరావు. ఇంత లాస్ అయిపోయింది, ఈ ధరణి ఫెయిల్ అయిపోయింది, ఇవి రాయడు. ఇక బంద్ చేయరు ఈనాడు పత్రిక, అయిపోయింది దీని పని కూడా. ఇంటర్ రిజల్ట్లో ఫెయిల్, ధరణి పోర్టల్ అమల్లో ఫెయిల్, ఐటీ రంగంలో టాప్లో ఉన్నామని చెప్పుకునే రాష్ట్ర సర్కార్ దుస్థితి ఇది. పెద్ద సంఖ్యలో కంపెనీలు, ఏటా లక్షల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులు. స్వయంగా ఐటీ కంపెనీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న మంత్రి రామారావు ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న ఆయనకు ఐటీ రాదులట పీసిరా, ఆడేమేతులు కొట్టిండో. రాష్ట్ర సర్కార్ మాత్రం ఐటీ సేవల్లో ఫెయిల్ అయింది. గతంలో సాఫ్ట్వేర్ తప్పిదాల వల్ల ఇంటర్ రిజల్ట్లో తేడా వచ్చి 26 మంది స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకోగా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ల కోసం తెచ్చిన ధరణి పోర్టల్ దారుణంగా ఫెయిల్ అయింది. నేను చెప్పలేదా ధరణి అట్టర్ ఫ్లాప్ బై అని చెప్పి, మొదటిసారి మొత్తుకున్నా. ధరణి కాదు, అది దరిద్రం అని చెప్పిన. నేను అన్న మాటనే జరిగింది చూడండి. నాన్ అగ్రికల్చర్ పోర్టల్లో ఆగమాగం. ILFS సంస్థ దాదాపు 3.5 నెలల టైం తీసుకొని నాన్ అగ్రికల్చర్ పోర్టల్ను రూపొందించింది. కానీ అది అవసరానికి తగినట్టుగా లేదన్న విమర్శలు వెలువెత్తాయి. పోర్టల్లో వ్యక్తుల ఆధార్ నెంబర్, కులం, కుటుంబ సభ్యుల వివరాలను కాలం తొలగించాలని హైకోర్టు ఆదేశించిన, అలాగే కొనసాగించారు. దానిపై ఆగ్రహించిన కోర్టు నాన్ అగ్రికల్చర్ ఆస్తుల స్లాట్ బుకింగ్ను నిలిపివేయాలని ఆదేశించింది. పోర్టల్లో కోర్టు చెప్పిన మార్పులు చేయడానికి కనీసం 10 రోజుల టైం కావాలని ILFS సంస్థ చెప్పడంతో సర్కార్ వెనక్కి తగ్గింది. కొత్త పద్ధతిలో కాకుండా పాత విధానం కార్టు ద్వారా రిజిస్ట్రేషన్ మొదలుపెట్టింది. ప్రస్తుతానికి కొత్త పోర్టల్ను మూసేసింది. అయిపోయినా 130 కోట్లు ఏటే పోసిరు. నీ పోర్టల్ తలగబెట్ట కేసీఆర్, నీకు ఎట్లొస్తుందో అర్థమవుతలేదు. కొత్త ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది. ఎమ్మెల్సీలు గోరెట్టి వెంకన్న, దయానంద్ సారయ్యకు నోటీసులు ఇచ్చిందట. రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికయ్యారని చెప్పి పిటిషన్ పడ్డది వాళ్ళ మీద. మా కోసం ఒక పూట భోజనం మానేయండి, తమ ఆందోళనకు మద్దతుగా ఒక పూట భోజనం మానేయాలని దేశ ప్రజల కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ బార్డర్లో ఆందోళన చేస్తున్న రైతులు పిలుపునిచ్చారంటూ ఒక పూట బంద్ చేయండి మా కోసం అని వాళ్ళు మద్దతు కూడా కట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక కరోనా ఉన్న మస్తుగా విదేశీ పెట్టుబడులు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న ఈ ఏడాది ఇండియాలోకి విదేశీ ఇన్వెస్ట్మెంట్లు వెల్లువెత్తాయి. ప్రభుత్వ సంస్కరణలు కొనసాగుతుండడమే ఇందుకు కారణం అంటూ ఒక వార్తను ఇక్కడ చూడొచ్చుగా. బ్రిటన్ నుంచి 1330 మంది వాళ్ళ కోసం అధికారుల వెతుకులాట. జిల్లాలకు స్పెషల్ టీమ్స్ పంపి గుర్తించే ఏర్పాట్లు. కొత్త స్ట్రెయిన్ కరోనా పాజిటివ్లపై సర్కార్ ఫోకస్. ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి డేటా సేకరణ. ఫోన్ చేస్తే ఇంటికొచ్చి టెస్ట్ చేస్తామంటున్న అధికారులంటూ ఒక కృష్ణా నీళ్ల మళ్లింపులో ఏపీ దూకుడు. గాలేరు నగరితో హంద్రినివా లింక్. గాలేరు నగరి కాల్వ కెపాసిటీ పెంపు. అయిపోయానా? పోషెట్టి ఏం చేస్తున్నావా? ఈయన రామోజీరావు ఇవి రాయవా? తెలంగాణ నోట్ల మన్ను పడుతుంది, దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుందంటే ఎన్నడో ముక్క రాయవు. చెప్పు కేసీఆర్కు. బాగానే తింటున్నావుగా పైసలు, తెలంగాణ సొమ్ము. లక్ష నాగాన్లు కాదు, 1000 ట్రాక్టర్లు పెట్టి దున్యాలనేది టైం వచ్చినప్పుడు. కానీ గాలేరు నగర్తో హంద్రినివా లింక్ అట. ఇగో ఎత్తుకపోతా ఉండు. కృష్ణా నీళ్ళ మళ్లింపులో ఏపీ దూకుడు. గీ సోయి మా పోషెట్టికి ఉంటే, మా బాతాల పోషెట్టికి ఉంటే ఈ సగం శనిపోతుండే. 6348 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం 3 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని టార్గెట్ అట. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ల ద్వారా కృష్ణా నీళ్లను మళ్లించుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు వేగంగా చేపడుతోంది. రాయలసీమ నీళ్లను తీసుకుపోయే ఈ పనుల్లో నిమగ్నమైంది. పెన్నా బేసిన్ మొత్తానికి శ్రీశైలం నీటిని మళ్లించే ప్రయత్నాలు ఉంది. ఇప్పటికే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ మొదలుపెట్టిన ఏపీ సర్కార్ గాలేరు నగర్తో హంద్రినివాను లింక్ చేయడంతో పాటు గాలేరు నగరి వరద కాలువ కెపాసిటీని ఇంకో టీఎంసీ పెంచే పనులకు టెండర్లు పిలిచిందట. 6348 కోట్లతో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుందట. తెలంగాణ పని అయిపోయిందా? ఈ దొంగలు చేయంగా మొత్తం ఆగమైపోయింది. ఈ దొంగ పత్రికలు, ఈ దొంగ కేసీఆర్ వీళ్ళంతా చేయంగా దక్షిణ తెలంగాణ సర్వనాశనం అయిపోయింది. పైసకు రోత తింటాయి ఈ పత్రికలు. ఇదేంది? అడగకున్నా లోన్లు కట్టాలని ఫోన్లట. ఓ మహిళకు 7 సార్లు డబ్బులేసి వేధింపులు. ఆమె ఫిర్యాదుతో బయటపడ్డ లోన్ల దందా. గుర్గావ్ నిందితుల రిమాండ్. కాల్ సెంటర్లోనే 600 మందికి నోటీసులట. లోన్ తీసుకొని కరెక్ట్గా కడితే చాలు, మళ్ళీ అప్లై చేసుకోకుండా అమౌంట్ వేసేస్తున్నాయి. మాకు ఇయరేమరా పోయి లోన్లు మాకు ఇచ్చి చూడరు, మేము ఎట్లా చేస్తాము? మీ యాప్లు గీపులు ఏమున్నాయో మాకు ఎయిరి పైసలు, 1 కోటి రూపాయలు ఎయిరి. మాకు కూడా పనే ఉంది ఇప్పుడు పాదయాత్రలా.
లోన్ల దందా నడుస్తూ ఉందట. ఇక పీసీసీకి కొత్త బాస్ సంక్రాంతి ముందే రేవంత్ కోమటిరెడ్డి మధ్య పోటీ. క్రిస్మస్ తర్వాత సంక్రాంతి లోపు ఎప్పుడైనా పీసీసీకి కొత్త బాసును ప్రకటించే ఛాన్స్ ఉంది. రేసులో తొలుత చాలామంది ఉన్నప్పటికీ తర్వాత ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. నిన్న మొన్నటిదాకా ముగ్గురి మధ్య రేసు నడిచింది. అది కాస్త ఇప్పుడు ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పరిమితమైనట్టు తెలుస్తుంది. వీరిద్దరిలో ఎవరినో ఒకరిని పీసీసీ చీఫ్గా ప్రకటించేందుకు ఏఐసీసీ సిద్ధమవుతుంది. పార్టీ లీడర్లలో చర్చ జరుగుతుందట ఇదే విషయం. సో నాకు తెలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాకపోవచ్చు. ఎందుకంటే అతని బలాబలాల విషయం చూస్తుంటే ఆయనను బుజ్జగించే ప్రయత్నంలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. స్కాలర్షిప్లకి వాస్తవానికి మరి రేవంత్ రెడ్డి కంటే కోమటిరెడ్డి చాలా సీనియరు. కాంగ్రెస్ పార్టీకి విధేయుగా ఉన్నటువంటి మనిషి, కాంగ్రెస్ పార్టీ కోసం యూత్ కాంగ్రెస్ నుంచి కష్టపడ్డటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు కోమటిరెడ్డికి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎంత మెరుగుపడుతుందంటే, కోమటిరెడ్డిల ప్రభావం కేవలం నల్గొండలో చాలా బలంగా ఉంటుంది, అంతవరకు ఒప్పుకోవాల్సిందే. కానీ ఇతర జిల్లాల వాళ్ళు సహకరించే పరిస్థితి ఉండదు. దానికి ఏంటంటే ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి నేనే బీజేపీ వైపు పోతున్నాను కొన్ని వ్యాఖ్యలు చేయడం గందరగోళం చేసింది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నరేంద్ర మోడీని కలవడం, ఇదంతా వీళ్ళకి మైనస్ పాయింట్గా తయారైపోయింది. ఇప్పుడు ఇక స్కాలర్షిప్లకు 59,000 కోట్లు ఎస్సీ స్టూడెంట్లకు ఇవ్వనున్న కేంద్రం, 4 కోట్ల మందికి లాభం. డిటిహెచ్ సెక్టార్లో ఇక 100% ఎఫ్డీఐలు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుందట. వాటి నిర్ణయాలకు సంబంధించినటువంటి వార్త 4వ పేజీలో చూడొచ్చు. ఇక ఇంకేంది, యాపిల్ కార్ అట. ఈ కారును చూసారా? యాపిల్ ఫోన్లో ఎంత స్మార్ట్గా ఉందో. ఇది యాపిల్ కారే. అప్పుడెప్పుడు ఆగిపోయిన ప్రాజెక్టు టైటాన్ను ఫోన్ల కంపెనీ మళ్ళీ మొదలుపెట్టింది. ఆ బ్రాండ్ ఫోన్లలాగే జబర్దస్త్ ఫీచర్స్తో సర్ప్రైజింగ్గా సరికొత్త ఎలక్ట్రిక్ కారును డిజైన్ చేస్తుంది. 2024 కల్లా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి 2025లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుంది. డ్రైవర్ లేకుండానే నడిచేలా డిజైన్ చేస్తున్న ఈ కారు మస్తు ఎనర్జీ స్టోర్ చేసుకునే మోనోసెల్ బ్యాటరీని వాడుతున్నట్టు తెలుస్తుందట. రోడ్డును 3Dలో చూసేలా లైడార్ టెక్నాలజీ యూజ్ చేయబోతున్నారట. ఇక డ్రైవరే అవసరం లేదట ఈ కారుకు. ముఖ్యమంత్రి అవసరం లేని రాష్ట్రం ఒకటి ఉంటే మంచిగా ఉన్నాయా ఇటువంటి ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తే. ఇది వెలుగు. ఆంధ్రజ్యోతి. పల్లి రైతు తల్లడిల్లి. పల్లి రైతు పుట్టెడు కష్టాలు. విత్తనం వేసిన నాటి నుంచి పంట చేతికొచ్చే దశ వరకు అనేక సమస్యలు ఎదుర్కొన్న రైతన్నను ఇటీవల కురిసిన భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. పంట చేతికొచ్చే దశలో కురిసిన అకాల వర్షాల వల్ల తమకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని వేరుశెనగ సాగు చేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇగో గిట్లుండాలి వార్తలు. రామోజీరావు గారు పుట్టి ముంచిన పత్తి. తెల్ల బంగారంతో తమ కష్టాలు తీరుతాయని ఆశపడ్డ రైతులకు నిరాశ మిగిలింది. పత్తి సాగు చేసిన రైతులు అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు పత్తి కాయలు కుళ్ళిపోయాయి. దిగుబడి దారుణంగా తగ్గిపోయింది. మిగిలిన పత్తిని సేకరించిన నాణ్యత లేకపోవడంతో అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. 11వ పేజీలో కథనాలు. నకిలీలతో కంట్లో కారం. మిరప కూడా నకిలీలేనట. నిమ్మ రైతు కంట చెమ్మ. చూసిరా, ఇవి వార్తలు, పేదవాడి రైతు వార్తలు. ఇక ఇట్లా ఉంటాయి. ఇక ఖాళీలను వేకెన్సీలు కొండంతా చూపిస్తోంది గోరంతా. ఉద్యోగ ఖాళీల లెక్కింపులో శాఖల తీరిది. లక్షల్లో ఖాళీలున్న వేలల్లో చూపుతున్నారు. 50,000 పోస్టుల భర్తీపైనే ప్రధాన దృష్టి. ఖాళీల గుర్తింపుపై నిరుద్యోగుల అసహనం. విభజన చట్టం ప్రకారమే 1.2 లక్షల ఖాళీలు భర్తీ చేయడానికి కాదు. ఇప్పుడు మనం ఏంటంటే ఖాళీలు ఎక్కువనే తక్కువనే అని కొట్లాంటి ఇదో 4 రోజులు నడవాలన్నట్టు. కేసీఆర్కి తెలియదు ఆ పంచాయతీ ఎట్టబట్టను. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు లక్షల్లో ఉంటే శాఖలు మాత్రం వేలల్లోనే చూపుతున్నాయని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. కొలువుల ఖాళీల గుర్తింపులో ప్రభుత్వం తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1,00,000కు పైగా ఖాళీలుంటే 50,000 చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. అసలు కాదు, ఈ చర్చ ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచన చేయరు. 50,000, 60,000, 1,00,000 ఫస్ట్ నోటిఫికేషన్ లేదు తీరాదు. వేస్తే 1,00,000 వేయాలి, లేకపోతే 50,000 కాడికి నేను వేద్దామంటే ఒక 1,00,000 అంటున్నారు, 80 అంటున్నారు. ఈ దేలని మారని ఓ నెల ఆపుతాడు. ఇదే కథ కేసీఆర్ది. వైద్య శాఖలనే 10,718 పోస్టులు ఖాళీగా ఉన్నాయట. ఉద్యోగాలకు సంబంధించి ఇక పోలీస్ కొలువులే ఎక్కువ ఉన్నాయట. మరో రకం మహమ్మారి, కొత్త స్ట్రెయిన్ కంటే ప్రమాదకరమైన మరో కోవిడ్ వేరియంట్ అట. ఒరేమా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 2 పర్యాటకుల్లో గుర్తించిన యూకే. ఇది చాలా దేశాలకు పాకిందేమో. WHO యూకే నుంచి వచ్చిన 1,000 మంది క్వారంటైన్. జనవరి 1 నుంచి కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ. కరోనాతో రజనీ సినిమా షూటింగ్కు బ్రేక్. యూకే నుంచి తెలంగాణకు 1,200 మంది వచ్చారట. 70% మంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారే. ఇప్పటి వరకు కొత్త పాజిటివ్లు లేవు. డిసెంబర్ 8 వరకు వచ్చిన వారిపై అబ్జర్వేషన్. 9 తర్వాత వచ్చిన వారందరికీ RT-PCR పరీక్ష అంటూ నిన్ననేమో బ్రిటన్ నుంచి ఒకటి,
మళ్ళీ ఇదేదో దక్షిణాఫ్రికా నుంచి ఇంకొక మహమ్మారి వస్తూ ఉందట. వైరస్తో కంప్యూటర్లే ఖరాబ్ అవుతాయి అనుకున్నాం, మనుషులు కూడా ఖరాబ్ అవుతారు. రుణ యాప్ల ఉచ్చులో పడొద్దు, అనధికారిక వ్యక్తులు యాప్లు కేవైసీ అడిగితే ఫిర్యాదు చేయండి ఆర్బీఐ. దారుణ యాప్లపై నిశ్చిత దర్యాప్తు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో సంబంధాలపై విచారణ, వారి వద్ద నుంచి తీసుకున్నదెంత, రుణాలుగా ఇచ్చి వసూలు చేసేదెంత, బ్యాంకు ఖాతాలు ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్న పోలీసులు, నిందితులను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ అంటూ ఒక పంజాయి ఇవ్వడం. లోన్ ఇస్తా అంటే యాప్లోడ్ జల్దీని తీసుకోరు, నేను చెప్తా. ఎట్లయినా కట్టేది లేదు మన లేదు కాబట్టి జల్దీని తీసుకోరు. ఆ కొడుకులను ముంచినా ఏం కాదు. వారం వారం మారుతున్న ఎల్పిజి ధరలు వచ్చే ఏడాది నుంచి అమలట. వారం వారం మారుతాయట ఎల్పిజి ధరలు. నెల నెలకు మరి జీతభత్యాలు కూడా మారితే బాగుండు ఉద్యోగస్తులై. మహిళపై యాసిడ్ దారి, ఆసుపత్రికి తరలింపు, గుర్తు తెలియని వ్యక్తి ఘాతుకం, ఎమ్మెల్సీ కవిత కవిత దిగ్భ్రాంతి అట. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ మొన్న టీ డేనో వరల్డ్ టీ డే, ప్రపంచ ఛాయ్ దినోత్సవం అయింది. ఇక ఆమె ఏదో అల్లం టీ ఏదో టీ పట్టుకొని అలసిపోయిన తర్వాత ఇది తాగాలని చెప్తుంది. ఈమెనేమో ఇంకా ఛాలెంజ్, మీరు కూడా అల్లం ఛాయ్ తాగండి. అలా అయ్యేనేమో మందు గిలాసాలు ఛాలెంజ్ కొడుతుంటాడు, ఈమెనేమో ఛాయ్ కప్పులు ఛాలెంజ్ కొడుతూ ఉంటుంది. ఈ ఎక్కడి కాందా ఇది ఏం లెక్క. కవిత ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి అట. మహిళపై యాసిడ్ ఏడా ఇంట్లుండే కాదు, ఏసీ రూమ్లో కూర్చొని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఇంకా నయ్యం ఏడ్చిందని రాయనుండ్రి. వైద్యుల నిర్లక్ష్యం, శిశువు మృతి, వెంటిలేటర్లున్న అంబు బ్యాగ్తో వైద్యం, పసికందు మరణం, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఘటన, బంధువుల ఆందోళన. ఏం చేస్తారు మరి? వెంటిలేటర్లున్న అంబు బ్యాగ్తో వైద్యం. అసలు ఎంజీఎంలో వైద్యం ఏమైనా చక్కగా అయిందా? సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా? పట్టించుకుండా ఎవడన్నా పోయి చూసిండావో ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్యమంత్రి పోయి దేకిండా దాన్ని. మరుగుదొడ్డిలోనే ప్రసవం, ఆసుపత్రి, ఇవన్నీ తెలంగాణలో సాధ్యమవుతాయి. మరుగుదొడ్డిలో ప్రసవము, అంబులెన్స్ లేక అడవిలో శిశువు మృతి. ఇక్కడ దేవరకొండలో రాత్రి నాకు సోదరులు వచ్చి చెప్పిపోయారు, ఇప్పటికి కూడా ఆడపిల్లల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయట. ఇప్పటికి ఆడపిల్లల అమ్మకాలు. గిరిజనుల్లో ఇంకా అవగాహన కల్పించలేకపోతూ ఉంది ప్రభుత్వం. ఆడబిడ్డ పుడితే ఇక్కడ దేవరకొండ ప్రాంతానికో లేకపోతే ఇక్కడ ఈ సమస్య రూపుమాపడానికి ఆడబిడ్డ పుడితే 1,00,000 రూపాయలు అని చెప్పి ఇస్తే ఏమైనా కేసీఆర్ తప్ప? అప్పుడు బిడ్డల్ని చదువుకుంటారు కదా. మొన్ననే అమ్మిందట ఒక ఆమె, 2 పోరగాళ్ళని పోయినసారి చంపేసిరట. ఆయన వచ్చి ఏడుస్తూ ఉన్నాడు, ఉప సర్పంచ్ వచ్చి చెప్తా ఉన్నాడు, ఏం చేయాలి సార్, ఎంత అవేర్నెస్ తెచ్చినా వస్తలేదు వీళ్ళకని చెప్పి. ఎట్లా చంప బుద్ధి అవుతుందబ్బా? కనకుర్రి ఊకోర్రి. ఇంక మళ్ళీ కేసీఆర్ ఏం చేయడు. కేసీఆర్ ఇగో తెలంగాణలోనే సాధ్యం. మరుగుదొడ్డిలో ప్రసవము, వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి, యాసిడ్ దాడులు, ఇవన్నీ తెలంగాణలోనే అవుతాయి. మాయదారి మైసమ్మ ఫేమ్ లింగరాజు మృతి అట. జానపద పాటల మాంత్రికుడు, ప్రముఖ గాయకుడు మాయదారి మైసమ్మ ఫేమ్ డిఆర్సీ కంపెనీ వ్యవస్థాపకుడు పోతురాజు లింగరాజు బుధవారం బొల్లారంలో అని ఆదర్శనగర్లో గుండెపోటుతో చనిపోయినట. ఆయనకు భార్య, ముగ్గురు. మాయదారి మైసమ్మ అనే పాట చాలా ఫేమస్ ఉంటుండే పాట. ఆ పాట పాడిన ఆయన చనిపోయినట పాపం. బాతిక్ బాలయ్య ఇక లేరు. బాల్యం నుంచే చిత్రకళపై ఆసక్తి, లక్ష్మాగౌడ్ వద్ద బాతిక్లో శిక్షణ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, హరీష్ సహా పలువురి సంతాపం అంటూ చిత్రకళ పైన చాలా పట్టుండనట. బాలయ్య చనిపోయిందట. పీవీ మన టీవీ ఎవరమ్మా? మాజీ ప్రధాని 16వ వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళి. పీవీని సందర్శించుకునే తీరిక సీఎం కేసీఆర్కు లేదంటే అది ఆయన్ని అవమానించడమే. గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి కోసమే శత జయంత్యుత్సవాలు బండి. పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు దత్తాత్రేయ. పీవీ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కవిత, కేకే తదితరులు. కవితకు మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ ఎట్లా బుట్టలేస్తుందో కానీ అంకుల్ ఇవాళ మనది వచ్చింది ఒకటి ఫ్రంట్ పేజ్ అంటదేమో, అంకుల్ అని జోక్తా ఉంటుంది. ఇక ఆదాబ్ హైదరాబాద్. మనం పోయాక ఎట్లయినా అందరినీ బాధ పెడతాం, ఇక బతికుండి కూడా అదే పని చేస్తే ఎట్లా? మన బతుక్కి సావుకి ఫరాకేమున్నది? మనతోని ఎవడు సంతోషంగా లేకపోయినా ఏం కాదు, కానీ ఒక్కటి యాది పెట్టుకో తమ్మి, మన వల్ల ఎవడు బాధపడకూడదు. ఆదాబ్ హైదరాబాద్ మంచిగానే చెప్పింది. ఇక 9 కోట్ల మంది రైతులు, 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో 2,000 జమ. రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా షురు. ఇప్పటికే 2 కోట్ల మంది రైతుల నమోదట. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ వెల్లడి. 6 రాష్ట్రాల రైతులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ అట. 9 కోట్ల మంది రైతులు, వాళ్ళకు 18,000 కోట్ల రూపాయలు వేయబోతా ఉన్నట్టు రేపు మోడీ. ఇట్లుంటే ఇక కిరాయికి కన్నీళ్ళట. అగో మార్కెట్లో అమ్మకానికి ఏడుపులు, పెడబొబ్బలట.
డబ్బులు ఇస్తే చిటికలో సమకూరుతాయి. సావు కూడా వ్యాపారమైంది. సరికొత్త దందాకు తెరలేపిన ఈవెంట్ సంస్థలు విధి చేయు వింతలన్నీ అని పాడుకోవాల్సిన దుస్థితి. హైదరాబాదులో అడుగుపెట్టిన రుడాలి వ్యవస్థనట. పైసలు ఇస్తే ఏడుస్తారట. సావుకాడ మంది లేకపోతే 10 మందిని తెచ్చుకొని ఏడిపించచ్చట. 10 మందిని తెచ్చుకొని ఏడిపిస్తారట. దాంట్లో కూడా తేడాలు ఉంటుండొచ్చు. ఇక మోతాదు ఏడుపు, రకరకాల ఏడుపు ఉంటాయి. అంటే కొంచెం ఉన్నత వర్గాలలో చనిపోతే ఇట్లుంటుంది ఏడుపు. ఇక ఇంకా జర్ర దిగజారి చచ్చిపోతే ప్రేమ ఎక్కువ ఉందని చూపించాలి మా వాళ్ళకంటే ఇంకో కొంచెం ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ కన్నీళ్ళు. ఏం తయారైపోయిందా వ్యవస్థ. ఈ దరిద్రం ఏంటంటే ప్రపంచంలో మనిషి ఎప్పుడు బాధపడతాడంటే చచ్చిపోయినని చూసి అయ్యో చచ్చిపోయిందని అంటాడట. ఈయనకి రాదా సావు? ఈడు కూడా ఎన్నడో అది మర్చిపోతాడు. నేను మాత్రమే బతుకుంటే అందరు చచ్చిపోతారు అనుకుంటాడు. ఆ టైంకు ప్రతి ఒక్కరు చచ్చిపోవాల్సిందే వెనక ముందు ఎప్పటికైనా గంతే. కానీ ఇదేం దందరా నాయన. మానవత్వం తన రంగు మార్చుకుంటుంది. అరే అద్భుతమైన వార్త ఇది. మానవత్వం తన రంగు మార్చుకుంటుంది. ప్రేమాభిమానాలు అక్షరాలకే పరిమితమైపోతున్నాయి. ఆప్యాయతలు అమ్ముడుపోతున్నాయి. మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. డబ్బు వెనక పరిగెడుతున్నాయి. ఒకప్పుడు కుటుంబంలో అనుకోని మరణం సంభవిస్తే కొన్ని నెలల పాటు ఆ కుటుంబం యావత్తు కోలుకోకపోతుండే. ఎంతో కాలం తమతో కలిసి ఉన్న ఒక వ్యక్తి కాలం చేస్తే కన్నీటి పర్యాంతం అయ్యేవాళ్ళు. గుండెల విసేలా దుఃఖానికి గురైపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారైపోయాయి. కుటుంబ సభ్యులు సరిపోతే కన్నీరు గార్చడానికి కూడా మొహమాట పడుతున్నారు. పోయినోడు పోయాడు, చింతించి సాధించేది ఏం లేదని అనుకుంటున్నారు. సావు తర్వాత జరగవలసిన కార్యక్రమాన్ని మమ అనిపించి యథావిధిగా తమ కార్యకలాపాల్లో మునిగిపోతున్నారు. కనీసం భర్త, భార్య, పిల్లలు, దగ్గర బంధువులు కూడా కనీసం మానవత్వం చూపడం లేదు. ఇక విదేశాల్లో ఉన్న పిల్లల గురించి చెప్పవలసిన పని లేదు. మార్కెట్లో అమ్మకానికి ఏడుపులు పొడబొబ్బలట. ఏం వాడతా ఇది నిజంగా చూడు. వాస్తవమే కావచ్చు. ఏదో సినిమాలు ఉంది, ఓ ప్యాకేజే ఉంటుంది. సావుకో ప్యాకేజ్, పెళ్లికో ప్యాకేజ్. అంటే పూల పందిరి వేస్తాం, వీడియో మాదే, డీజే మాదే, సప్పుడు మాదే, ఇవన్నీ మాదే అని చెప్పి అవి ఎట్లుంటాయి. సావుకు కూడా ప్యాకేజ్ వచ్చింది. బ్యాండ్ వాళ్ళని మేమే తెస్తాం, పాడే మోసేటోళ్ళని మేమే, వీలైతే తలగోరి కూడా మేమే పెడతామని చెప్తారు. ఇక ఇంకా ఒక అడుగు ముంగడికేసి కొన్ని కంపెనీలు అయితే దినవారం నాడు గుండు కూడా మేమే కొట్టించుకుంటాం ఎంతనే చెప్పురా అని అంటారు. వీడికి వచ్చింది కథ. తెలంగాణ పీసీసీ రేవంత్కే ఖరారు చేయనున్న కాంగ్రెస్ అధిష్టానం. కోమటిరెడ్డికి సిడబ్ల్యూసీ ఎట్టకేలకు ముగిసిన సంప్రదింపులు. అందరినీ ఒప్పించి మెప్పించే యత్నంలో కాంగ్రెస్ అధిష్టానం విజయవంతం. కొత్త ఒరవడితో ఎంపిక అంటూ మొత్తానికి ఏ పత్రికలో లేనటువంటి ఒక వార్తనైతే స్పెక్యులేటివ్ న్యూసా మరి తెలియదు. కానీ మొత్తానికైతే రేవంత్కే పీసీసీ పగ్గాలంటూ ఒక వార్తను వేసింది ఆదాబ్ హైదరాబాద్గా. పోలీసులు వర్సెస్ బీజేపీ నేతలు ప్రమోషన్ల కోసం తొత్తులుగా మారారు. ఘాటుగా విమర్శించిన బండి సంజయ్ అంటూ ఒక వార్త. తెలంగాణలో పోలీసులు బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దుబ్బాక ఎన్నికల నాటి నుండి బీజేపీ నేతలు పోలీసులను టార్గెట్గా కామెంట్ చేస్తుండటంతో పోలీసులు సున్నితంగా ఎదురుదాడిని ప్రారంభించారు. దీంతో పోలీసులకు రాష్ట్ర బీజేపీ నేతల మధ్య వివాదం రగులుతుంది. తాజాగా ఈ వివాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటే సజ్జనారు జరేమో అనే కదా, దాని మీద వీళ్ళు కొద్దిగా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఇది ఇట్లుంటిగా దివంగత ప్రధాని పీవీకి నేతల ఘన నివాళి అంటూ ఒక వార్తను చూడొచ్చు. జ్ఞానభూమి వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రముఖులు. పీవీ సంస్కరణలు దేశానికి దిక్సూచి అంటూ ప్రశంసలు. పీవీ పేరున తపాలా బిల్లును విడుదల చేయాలన్న కేకే. త్వరలోనే భారతరత్న కోసం అసెంబ్లీ తీర్మానానికి పంపుదాం. ముందుగా ట్యాంక్ బండ్ మీద బొమ్మ పెట్టు, ఈ విగ్రహం తప్పిన పనులు ఇచ్చిపెట్టి. పట్టణ ప్రగతికి ప్రకటనలు ఘనం, అభివృద్ధి శూన్యం. పట్టణ ప్రగతి ఎట్లా? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మన ఊరు మన ప్రణాళిక. ఒక్క కథన కేసీఆర్ది. ఇక కేసీఆర్ మరుగుదొడ్ల నిర్వహణ పథకం అని పెట్టు. ఇంకొకసారి ఇంకా ముందుకు అడిగేసి మేమే ముడ్లు కడుగుతామని కూడా పెట్టు పథకం. అభివృద్ధికి 6 నెలలు అంటే 10 నెలలైనా జరగని వైన్యం అని పడ్డదయా చూడుర్రి. కరువైన ప్రజల భాగస్వామ్యం, ట్రాక్టర్లు నిధులు మంజూరు కాని దుస్థితి. 140 పట్టణాల్లో నామమాత్రంగా పారిశుద్ధ్యం. గట్లే ఉంటుంది కేసీఆర్ కథ. చలి చంపేస్తుంది, రాత్రి కాదు పగలు కూడా. చలి తీవ్రత ఒకరి మృతి. ఇటు ఏపీలో కూడా విజృంభణ అంటూ ఒక వార్తను చూడొచ్చు. మస్తు చలి పెడుతుంది. ఇంకా మేమున్న దేవరకొండ ప్రాంతం గుట్టలు కొండలు ఇగమంటే మామూలు ఎన్ని కప్పుకున్నా ఒడుస్తలేదు. చర్చలకు రండి, మీకు ఏం కావాలో చెప్పండి, మా ప్రతిపాదనలో మీకు నచ్చనివి తొలగిస్తాం. రైతు సంఘాలతో కేంద్ర మంత్రి తోమర్. చర్చలకు రండి, మీకు ఏం కావాలో చెప్తూనే ఉన్నారు కదా, ఎన్ని రోజులు అని చెప్తారు. ఇంకా చేతగాని దద్దమ్మ కేసీఆర్. కృష్ణానది పక్కనే బారుతుంది, తాగునీరు లేదు, సాగునీరు లేదు, ప్రజలను మోసం చేసిండు. కేసీఆర్ ఉంటే దేవరకొండ ఎడారైతుంది. తీన్మార్ ఘాటైన విమర్శ. కేసీఆర్ను తరిమి కొడదాం, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నిన్న మనం ఇక్కడ దేవరకొండ సెంటర్లో పెట్టినటువంటి మీటింగ్ ప్రధాన పేజీలో వేసింది ఆదాబ్ హైదరాబాద్ పత్రిక.
వాస్తవమే. మరి ఇక్కడ కేసీఆర్ ఏం చెప్పిండు ఎరికేనా? 2018 నవంబర్ 21 తారీఖు ప్రజా చైతన్య యాత్ర అని, ప్రజా చైతన్య సభ, ప్రజా ఆశీర్వాద సభ అని పెట్టిండు. పెట్టి ఏమన్నాడు ఎరికేనా? ఇక్కడ నక్కలగండి ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి అవుతలేవు, ఎవడు చేయాలి, ఎందుకు పూర్తి అయితే, నువ్వే చేయాల్సినోడే ఎందుకు పూర్తి అవుతలేవు అని చెప్పని అడగబట్టే. ఇంకా రోజు ఏం చేసిండు ఎరికేనా? పెద్దలు నాయన నరసింహారెడ్డి గారు పుట్టిన గడ్డ ఇది, ఈ దేవరకొండ ప్రాంతం, నేరేడు గొమ్ము. ఆయన గారు నన్ను ఆజ్ఞాపించినారు, నేను చేయక తప్పదు, నరసన్న సాక్షిగా ఇదంతా చేస్తా అని చెప్పిను. మరి ఈ పాపమేనా, ఇదేం కథనో తెలియదు కానీ నాయన నరసన్న దానిపై ఆయన మీద ఒట్టేస్తే నోముల నరసన్న మీద కూడా వేసిండట. ఇవాళ నోముల నరసన్న ప్రాంతమే. ఇవాళ మన యాత్ర హాలియా 11 గంటలకు, పెద్దఊర 12, పిఏపల్లి మధ్యాహ్నం 1కి, చింతపల్లి 3 గంటలకు, మర్రిగూడ 5 గంటలకు, నాంపల్లి సాయంత్రం 6 గంటలకు మన పర్యటన ఉండబోతూ ఉంది. సో ఇవాళ కూడా మనం దేవరకొండలోనే ఉన్నాం. సో ఇది హాలియా 11 గంటలకు, పెద్దఊర 12, పిఏపల్లి మధ్యాహ్నం 1కి, చింతపల్లి 3 గంటలకు, మర్రిగూడ 5 గంటలకు, నాంపల్లి 6 గంటలకు ఉండబోతూ ఉంది. ఇది ఇవాళ మన పర్యటన విశేషాలు. ఇక బాంచర్ని కాలుమొక్త, నా భూమిని వదిలిపెట్టమని రెవెన్యూ ఆఫీసర్లకు మహిళా రైతు మొర. మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించిన ఆఫీసర్లు, అధికారులు వెనుదిరగానే మళ్ళీ తవ్వకాలు, పాస్ పుస్తకాలు రాకుండా అడ్డుకున్న కంపెనీ. ఏం దోపిడీ అవుతా ఉందో తెలంగాణలో ఏం అర్థమవుతలేదు. ఇక సాక్షి, మెస్సీ ప్రపంచ రికార్డు, ఒకే క్లబ్ తరఫున అత్యధిక గోల్స్ అట. 644 గోల్స్ చేసిన ప్లేయర్గా గుర్తింపట మెస్సీ. 5 నెలల గర్భవతి, 10 కిలోమీటర్ల పరుగు 62 నిమిషాల్లో చేరిందట. స్పోర్ట్స్ పేజీలో వార్త. మోదీ ప్రసంగం ఏంది? 25న రైతులతో ముఖాముఖి మోడీ. కరోనా నిబంధనలతో జల్లికట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట. జమ్ములో బీజేపీ, కాశ్మీర్లో గుప్కార్. డీడీసీ ఎన్నికల ఫలితాలు అంటూ జమ్మూలో బీజేపీ జయకేతనం ఎగరేసిందట. కాశ్మీర్లో గుప్కార్ గెలిచిందట. అర్థం పర్థం లేని సవరణలు అక్కర్లేదని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక చెట్టెక్కిన చదువులు, పాఠం వినాలంటే ఎత్తైన ప్రదేశానికి వెళ్లాల్సిందే. ఆన్లైన్ క్లాసులకు సిగ్నల్ సమస్య. ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో సమస్య మరీ తీవ్రం. పర్యవేక్షణ లేక కూలీ పనులకు ఆట పాటల్లో మునిగి తేలుతున్న విద్యార్థులు. ఇదివరకు అయితే క్లాస్ రూమ్లో పాఠాలు వినేవారు, ఇప్పుడు చెట్టుకోగరు పుట్టకోగరు ఎక్కాలి. ఎందుకంటే సిగ్నల్ రావాలిగా, సెల్ ఫోన్ సిగ్నల్. మన బాతాల పోషెట్టి కొడుకు డ్రామారావు చెప్తాడు, ఇంటింటికి ఇంటర్నెట్ అని చెప్తూ ఉంటాడు. అసలు ఇంటిగా చెట్టు ఎక్కినా కూడా ఇంటర్నెట్ అందని పరిస్థితి. వేసిండు చూడు, ఏం పోడువా ఇది, ఇదంతా ఆడే పేడు. అసలు ఈ పోరంది ఏమున్నదని ఈ పోటువా, ఇది ఈ పిల్లగాంది ఏమున్నదని పోటువా. పారిశ్రామిక నిధులు ఇవ్వండి, ఉత్తరం రాస్తే గింత పెద్ద వార్తనా జగన్మోహన్ రెడ్డి గారు మీ పత్రికల. సరే ఈనాడంటే సమాం శరం తప్పింది అనుకో, మీరు కూడా అట్లే తయారయ్యారుగా. పాడి రైతులకు 40 కోట్లు వారంలో బ్యాంక్ ఖాతాలోకి ప్రోత్సాహక నిధులు జమ చేస్తాం. మరణించిన పశువుల స్థానంలో కొత్తవి. 5 రోజుల్లోగా రైతు బంధు సాయమట. ఇక హరీష్ రావుని తెర మీద చెప్పారు. ఇక అయ్యా మామది అయిపోయింది, డ్రామారావు అయిపోయింది, బుక్కబొర్ల పడరు, హరీష్ నువ్వే కాపాడాలని మళ్ళీ తెర మీద తెస్తా ఉన్నారు. ఇక స్మార్ట్ సిటీలు కావాలా వద్దా, ఆసక్తి లేకుండా చెప్పండి, రద్దు చేస్తాం కేంద్రం లేక. వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీలపై నీడలు. కేంద్రం నిధులు ఇచ్చినా విడుదల చేయని రాష్ట్ర సర్కార్. రాష్ట్ర వాటా కింద రూపాయి కూడా ఇవ్వని వైనం తక్షణమే విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వం. వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు ఇచ్చింది. వీళ్ళు కొన్ని కలిపితే పనులు అవుతాయి. ఈ రూపాయి ఇస్తలేడు ఈయన. సావని కొడుకులు వరంగల్ వాళ్ళు, నల్గొండ, కరీంనగర్ వాళ్ళు అన్నట్టు కేసీఆర్ కథ. ఇంత కావాలన్నా వద్దా నిధులని కేంద్రమే అడిగే కాడికి వచ్చింది. ఈ పని చేయడు, ఉత్తరం మాత్రం రాస్తాడు. పారిశ్రామిక నిధులు ఇవ్వండి, మేము పక్కదారి పట్టిస్తాం, మా వాళ్ళతోటి ధరణి, మా దొంగల ముఠాతో ధరణి వెబ్సైట్ డిజైన్ చేయిస్తాం, 130 కోట్లు దారపోస్తాం. అసలు సిరిసిల్ల కాడ ఈసారి టార్గెట్ సిరిసిల్లనే. బాజప్తా కేటీఆర్ను ఓడించాలాడా, ఆ ప్రయత్నం చేస్తా నేను. నిరంతర సంస్కరణశీలి. పివి వర్ధంతి సందర్భంగా బాతాల పోషెట్టిని ఇవ్వాలట. మరి బాతాల పోషెట్టి హైదరాబాదులోనే ఉండే ప్రగతి ఆడికి ఎందుకు పోలే? పీవీ ఘాట్ కాడికి పోడు, ఇంట్లో కూర్చొని గుర్రాలు పంపుతాడు. 3000 మంది బ్రిటన్ నుంచి నెల రోజుల్లో రాష్ట్రానికి వచ్చిన వారి సంఖ్యనట. కరోనా వేళ క్రిస్మస్ ఎలా, వివిధ ఆంక్షలు విధిస్తున్న ప్రపంచ దేశాలంటూ క్రిస్మస్ పండుగకు సంబంధించి చాలా ఈసారి కొంచెం వెలవెలబోయే పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఏమో ఇక అది ఈ పండుగ బరాబర్ అయ్యేటట్లేదు. ఎగుమతుల పవర్ హౌస్ తెలంగాణ. దేశ ఎగుమతుల్లో పెరుగుతుంది. కామెడీ బిట్లు ముందుగా లేస్తుందిగా. ఏప్రిల్, సెప్టెంబర్లో ఎగుమతుల విలువ కోట్లు నమోదు. ఐటీ డమాల్. రాష్ట్ర సర్కార్ ఐటీలో ఫెయిల్ అని అసలైన వార్త వెలుగులో వింటే ఈ మేడం ఏం. ఎగుమతుల పవర్ హౌస్ తెలంగాణ. ఏం ఎగుమతులు? గంజా ఎగుమతులా?
దేశ ఎగుమతుల్లో పెరుగుతున్న రాష్ట్ర వాటా జాతీయ సగటు కంటే ఎంతో ఎక్కువ. మౌలికాభివృద్ధిలో తెలంగాణ బేష్. అగో ఈ చూడు ఫోటో ఎట్లేసింది చూడు, జర క్రాసు బాతాల పోషెట్టి కొడుకు డ్రామారావుది. ఇగో ఇందులో ఫోటో హీరో, ఈ మొత్తం హీరో ఎట్లుంటాడో ఆ ఫోటో. ఇగో ఇంట్లో కూడా ఇగో ఇంట్లో మొత్తం సైడ్కి వెళ్ళి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క ఫోటో పంపుతూ ఉంటారు మీడియాకు. ఇగో ఈ మెట్లు వేసుకుని చూడు, ఇట్లా తల వంచి ఇట్లా పెట్టి. బడ్జెట్లో మాకు ప్రత్యేక నిధులు, పారిశ్రామిక కారిడార్లు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదంటే ఇక తమ్మి మరి. స్టూడెంటు స్టార్టప్ త్వరలోనే వీసీల నియామకం. 1061 అధ్యాపకుల పోస్టుల భర్తీకి చర్యలు. కరీంనగర్లో ఓడిపోయినటువంటి వినోద్ కుమార్ గారు చెప్తా ఉన్నాడు. 1000 సారు ఆ తర్వాత ఈయన ఇద్దరు చుట్టాలు కదా, ఈ చుట్టాలను ఓన్లీ ఇవాళ ఏది వెలమసీర కట్టుకుంది. వెలమసీర కట్టుకుంది. ఇక ప్రీడ్ అంటే ఎటు పోయిండో ఏం కథనో తెలియదు. ప్రీడ్ని మొత్తం గాలికి ఇడిచిపెట్టింది. మరి ఫామ్ హౌస్ కానీ ఈమె కూడా పోతుంది, అటే పోతుందో ఎటు పోతుందో అర్థమవుతలేదు. కొబ్బరి నూనె వాసలేను ఏంది ఇది ఆటోలట, సన్సాయి ఆటో సర్వీసెస్ ఏందో ఇది, BS6 ఆటోలట. ధర 5.99 లక్షలు. కరెంటుతో నడిచే ట్రాక్టర్ అట. నిర్వహణ ఖర్చు డీజిల్ ట్రాక్టర్తో 4వ వంతేనట. ఇదేవో TRS KTR ఎవరిదో పార్ట్నర్షిప్ ఉంటుంది ఇంట్లో, బినామీలు ఇవి కొనుర్రని చెప్తారన్నట్టు. ఎక్కడి దిక్కుమాలిన పత్రికనో ఇది అమ్మా, శరం లేదు కదమ్మా. మీ చెల్లె ఈనాడు మీ చెల్లె కూడా ఏమంటుంది ఇవాళ. సో ఇగో ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్ మిత్రులారా. చూస్తూనే ఉండండి Q న్యూస్, రాజ్ న్యూస్, తొలి వెలుగు. నేను మీ తీన్ మార్మలన్న.